దశాబ్దాలుగా సినీ నటుడిగా అనుభవం, మరొక వైపున సేవా కార్యక్రమాల అలవాటుతో ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణకి పద్మ అవార్డు ఈ రోజు వరకు రాలేదు. మొన్ననే పద్మభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సందర్భంలో భారతరత్న అన్నటువంటిది ఎన్టీఆర్ చనిపోయినప్పటి నుంచి చర్చ నడుస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి వివాదం వల్ల ఏంటంటే ఎవరికైతే భారతరత్న ప్రకటిస్తారో వాళ్ళ భార్యకి ఇస్తారు ఆ భారతరత్న అవార్డుని. అలా కాకుండా అందుకనినే అంటే లక్ష్మీపార్వతి బ్రతికే ఉంది కాబట్టి లక్ష్మీపార్వతి అవార్డు తీసుకుంటుంది కాబట్టి దాన్ని అడగట్లేదు అన్నటువంటి పాయింట్. రెండవది అలా కాకుండా నేరుగా వాళ్ళ కుటుంబ సభ్యులంటూ కొడుకులకి ఇవ్వడం అన్నటువంటిది. కొడుకులు బోల్డ్ అంతమంది ఉంటారు, అందులో లేకపోతే అల్లుళ్ళు అట్లా ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకో. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి భారతరత్న ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు. గతంలో వాస్తవంగా పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టేటప్పుడు కూడా ఇదే వివాదం వచ్చింది. యాక్చువల్గా భార్య వెళ్ళాలి ఇనాగరేషన్కి, అసలు ఆమెను పట్టించుకోకుండా పిలవకుండా చివరికి కొడుకులు అల్లుళ్ళు వీళ్ళను కూడా పక్కన పెట్టేసి స్వయంగా పురంధేశ్వరి ఒక్కతే అక్కడ మొత్తం కథ నడిపించేసింది. అట్లాగా ఇప్పుడు చేయడానికి వీలవుతుంది అన్నటువంటి ధైర్యం. రెండవది భారతరత్న ఇప్పుడు కేంద్రంలో అవసరం తెలుగుదేశం పార్టీ గురించిన అవసరం బీజేపీకి ఉంది. వీళ్ళిద్దరి మధ్యన టర్మ్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఇప్పుడు అడుగతం ప్రారంభించారు భారతరత్న అన్నటువంటిది. అందులో అంతకుముందు భారతరత్నలో అంతా కూడా సిస్టమేటిక్గా ఇచ్చుకొచ్చినటువంటి బీజేపీ పద్మశ్రీలు కానీ పద్మ అవార్డులు కానీ ఇప్పుడు కొంచెం దారి తప్పుతూ వచ్చింది. అందులో మొన్న కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పార్టీ పాత చౌదరి చరణ్ సింగ్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్, వాళ్ళకి సంబంధించిన అక్కడ ఇతర పార్టీలకు సంబంధించిన కొన్ని అవార్డులు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అన్నటువంటిది, ఎక్కడో ఆ మారుమూల ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వరు అన్నటువంటిది. అందులో దేశంలోనే కథ నడిపినటువంటి వాళ్ళు కాబట్టి ఎందుకు ఇవ్వరు అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. మేబీ ఇవ్వచ్చు భారతరత్న.